అందరికీ జై భీమ్. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా అది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను. ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని, మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయటపెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలనో ప్రభుత్వం మీద నెట్టేయాలనో ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి.
నలుగురు ఐదుగురు ఎలాంటి రాజేష్ మహాసేన గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. మహాసేన కాదు, మహాకూటమి రాజేష్. నేను మనిషి చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళానమ్మా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళాను. పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చారు, చాలా మంది రకరకాల వ్యక్తులు వచ్చారు. అందరూ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే మహాకూటమి రాజేష్ వచ్చాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఎవరు పంపారో తెలియదు. లోకేష్ గారు పంపారా, నాయుడు గారు పంపారా, ఇంకెవరైనా పంపారా, కేనే వచ్చాడా మాకు తెలియదు. ఆయన ఎవడు పిలవలా. అక్కడికి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పోలీసులతో మాట్లాడాడు, బయటకు వచ్చాడు. ఇది చూస్తూ ఉంటే ప్రమాదం నాకు కనపడతా ఉంది, ఇది యాక్సిడెంటే, మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. అక్కడికే పొయ్యి మీద ఏమంటారు వాటిని, బాణాలు కాగినట్లుగా కాగిపోతా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. వాళ్ళని కంట్రోల్ చేయడమే మాకు కష్టం అవుతా ఉంది. ఏ ఇబ్బంది పెట్టొద్దు, రేపొద్దున కేసులు పెడతారు వీళ్ళు, మామూలుగా ఉండదు, చికాకుల్లో పడొద్దని ఆపుతున్నాం. వచ్చి మాట చెప్పాడు. తనడం ఒకటే తక్కువ, అంత చేశారు క్రైస్తవులు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డేనే నారా లోకేష్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలింది. అయినా 10% అనుమానం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడితో క్రైస్తవులు బాగా హట్ అయ్యారు. అసలు రాజేష్ మహాకూటమి వచ్చుండకపోతే ఈ వివాదం మహాకూటమికి చుట్టుకునేది కాదు. అసలు తను వచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టాడు, నారా లోకేష్ గారి మెడకు చుట్టాడు. ఆ 2వ రోజు అయిపోయిందమ్మా. 3వ రోజు వచ్చాడు. వచ్చి అప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ పాస్టర్స్ రాజేష్ మహాసేన క్షమాపణ చెప్పాలి, మహాకూటమి రాజేష్ అసలు నీకేం సంబంధం, నువ్వు పాస్టర్వా, చర్చ్ మెంబర్వా, పోలీస్ ఆఫీసర్వా, ప్రభుత్వం నిన్నేమన్నా నియమించిందా, పోలీసులు నిన్నేమన్నా నియమించారా, నువ్వు ఎందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నావు, అది అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు నమోదు చేస్తే నువ్వు ఎందుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటున్నావు, క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. మహాకూటమి రాజేష్ ఈ రోజు కూర్చున్న కుర్చీ క్రైస్తవులు ఇచ్చిందే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు. క్రైస్తవులకి, దళితులకి, ముస్లింలకి అండగా ఉంటానని అతను మహాసేన స్టార్ట్ చేశాడు. ఆ మహాసేన స్టార్ట్ చేసిన రోజు ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఈ రోజు ఆయన దగ్గర కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హోదా ఉంది అని అంటే వెనకున్న ఈ 3 వర్గాలే కారణం. ఇవి చూసి వీళ్ళందరూ మాకు కావాలనే ఎవరైనా ఆయన్ని పిలిచారు. కానీ ఆ వర్గాల మీద దాడి జరిగినప్పుడు ఒక దళితుడై ఉండి, ఈ ప్రజల కష్టం మీద పైకొచ్చున్నాడై ఉండి, పాస్టర్ని పట్టుకొని ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. పరిస్థితి రివర్స్ అవుతుందని ఎప్పుడైతే గమనించాడో వెళ్ళిపోయాడు. మేసాలు తిప్పుకుంటా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటా 3వ రోజు వచ్చేసి పోలీసులు మన నిర్లక్ష్యం ఏంటి, అసలు మా మహాకూటమికి చుట్టాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, సీఎం సస్పెండ్ చేయండి, డిఎస్పీని సస్పెండ్ చేయండి, పోలీసులు మార్చేసేయండి, ఆర్డర్ రావాలా, ఈడు రావాలా, దాందోకారి అనుకుంటూ మాట్లాడు. సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. క్రైస్తవ పాస్టర్లందరికీ అనుమానాలు ఉన్నాయి, వాళ్ళందరూ నీ దగ్గర రాలేరు కాబట్టి నేనే తెచ్చినని అనుమానాలు రాసి వచ్చాడు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ అన్ని మీడియా ఛానల్స్ లో కూడా, పోలీసుల నిర్లక్ష్యం ఇది, పోలీసుల అవసత్వం ఇది, హోంమంత్రి అనిత గారు కూడా అంత రియాక్ట్ కాల, డీజీపీ గారు కూడా అంత రియాక్ట్ కాల. మహాకూటమి రాజేష్ను చూస్తే నాకు అనిపించింది, ఊళ్ళో పెళ్లికి కుక్కలాగా ఉడి అంటారు కదా, అసలు ఇతనికి ఏం సంబంధం, ఇతను ఎందుకని ఇంత రియాక్ట్ అవుతా ఉన్నాడు, ఇతని యాక్షన్ ఏంది, ఈ నటన ఏంది అని అనుకున్నాం మేము. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. 4వ రోజు వచ్చాడు, మళ్ళీ వచ్చి హత్య అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 4వ రోజు వచ్చి ఫుటేజ్లు చూశాను, మందు తాగాడు, సంథింగ్ అయిపోయింది, యాక్సిడెంటే, వదిలేయండిక అంటున్నాడు. అంటూ పాస్టర్స్, ఈ క్రైస్తవ పాస్టర్స్ కొంతమంది అమాయకులైన క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొని, ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళింది? రాజేష్. క్రైస్తవులందరినీ ప్రభుత్వానికి, రాజేష్ చేసే ప్రతి పని, ప్రతి మాట తెలుగుదేశం మాట్లాడినట్లుగానే చూస్తుంది వాళ్ళ క్రైస్తవ సమాజం. రాజేష్ మహాకూటమికి క్రైస్తవులందరినీ వ్యతిరేకంగా తిప్పింది రాజేష్. తన మూర్ఖత్వంతో ఇవాళ క్రైస్తవుల్ని, దళితుల్ని దూరం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడికి బద్ద శత్రువులుగా మార్చింది రాజేష్. డైరెక్ట్ గా వచ్చి మందు తాగాడు అంటున్నాడు. ఈయనకి ఏం అవసరం అంటున్నా? ఐజీ గారు చెప్పాలా, ఎస్పీ గారు చెప్పాలా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏనా మా కోన్కిస్క గొట్టం గారి మధ్యలో ఏం చెప్తాడేంటి వచ్చి? మేము మాట్లాడుతూ ఉంటే ఇతను ఏమంటాడంటే, కేఏ పాల్కి నోటీసులు ఇచ్చాం, హర్ష కుమార్కి నోటీసులు ఇచ్చాం, అభినయ దర్శన్కి నోటీసులు పంపుతాం, వీకేఆర్కి పంపుతాం, ఈ తెలంగాణ అజయ్ బాబు కూడా పంపించేస్తాం. నాకు అనిపిస్తుంది కొంచెం సేపు ఐజీ అశోక్ కుమార్ గారిని నెట్టేసి ఆ సీట్లో కూర్చుంటాడేమో అనిపిస్తుంది నాకు ఈ మహాకూటమి రాజేష్.
సిట్ అధికారులు కూడా చెప్పాడట, గట్టిగా చెప్పాను, గుణపాఠం ఆధారాలన్నీ తీసుకురమ్మనండి, ఉంటే అనుమానాలు ఉన్నోడి దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయమ్మా, ఉన్న అనుమానాలు చెప్తా ఉన్నాం మేము. అంటే మీరు అనుమానిస్తున్న ప్రకారం కూడా దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? నన్ను చెప్పనండి ఆయన ఆ మాట అన్నాడు అని. అజయ్ బాబు మీద నేను సిట్ అధికారికి కంప్లైంట్ చేస్తాను, దేవానంద్ గారికి. దేవానంద్ గారిని అట్ట ఆడుకుంటున్నాడంటే అసలు ముఖ్యమంత్రి గారు మా బావమరిది, ప్రధానమంత్రి మా బావ, ఎమ్మెల్యే గారు మా అక్క, మినిస్టర్ మా తమ్ముడే, మా బావమరిది అన్నట్టు చెప్పుకుంటారు కదా, అట్లా చేస్తున్నాడు అందరూ. అబ్బా అమ్మా ఆ బిల్డప్ బాబాయ్ గుర్తొస్తున్నాడు మాకు ఆయన చూస్తే. మాట్లాడుకుంటా నాకు గట్టి గుణపాఠం చెప్పాలంట, నాకు లేకపోతే ఆధారాలు ఇవ్వాలంట, నేను గట్టి గుణపాఠం చెప్పాలంట నాకు. అంటే నన్ను కొట్టించాలనుకుంటున్నాడు ఏంటి పోలీసులతో? తెలంగాణ ఉద్యమంలోనే వారాలకు వారాలు జైల్లో ఉండొచ్చాను. అలాంటిది నా జాతి, నా ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు గుండెల్లో పెట్టుకున్నారు నన్ను. వాళ్ళ కోసం 1 సంవత్సరమైనా జైల్లో ఉండొస్తాను. ఏమైంది? నీకులాగా పోరంపోకు పనులు చేసి జైలుకి వెళ్ళట్లేదు కదా నేను. ఇంకోటి, పెద్ద పాస్టర్లు ఎవరు రాలేదంట, పెద్ద పాస్టర్లు ఎవరు రాలేదంట. ఎందుకంటే వాళ్ళందరూ రాజేష్ మహాసేన మాట నమ్మేశారట. మేము మాత్రమే ఎగురుతున్నామంట. ఈ రాజేష్ మహాకోట ఏమన్నాడు తెలుసమ్మా, ఒకసారి కారులో పెద్ద పాస్టర్ని, నేను అనకూడదు మాట, చర్చలో ఉండి, అలా లంజా కొడుకెళ్ళరా, ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మేము మోసపోయావరా, మీ వెనకొచ్చావరా, మీ బతుకులు బయట పెడతావరా, పెద్ద పాస్టర్ని సతీష్ గారితో సహా అందరినీ మాట్లాడిన వ్యక్తి ఇవాళ కార్పొరేట్ పాస్టర్స్ అట నిజాలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోయారట. మేము మాత్రం పోర్ట్రేట్ చేస్తా ఉన్నామట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చాలా బెదిరింపులు. రాజేష్ మహాసేన గురించి నువ్వు మాట్లాడతావా, నీ అంతు తెలుస్తాం, నీ సంగతి ఏంటో తెలుస్తాం, నాకు కాల్స్. నేను అన్నాను, నన్ను ఎలాగూ నన్ను అరెస్ట్ చేయించి, ఇప్పుడు ఆయన ఆగేలాగా లేడు. ఒకవేళ పోలీసులు కానీ నాకు నోటీస్ పంపకపోతే దొంగతనం వెళ్ళి కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. ఒక్క నోటీస్ అయ్యా బాబు, ఒక్క నోటీస్ నాయన, అయ్యగారు ఒక్క నోటీస్ అయ్యా ఆయనకు పంపండి అని కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. నన్ను ఇప్పుడేంటి కస్టడీలోకి తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే గానీ రాజేష్ కళ్ళు చల్లబడతాయి. ఈ పరిణామాలు ఇన్ని చూసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం.